హే అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఫైనలీ సమ్మర్లో మేము కూడా మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నాము. బట్ తక్కువ క్వాంటిటీలో, ప్రతిసారి ఎక్కువ పెట్టుకుంటాం. బట్ ఈసారి లిమిటెడ్లో పెట్టేసి. మమ్మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పు. ఇది జీలకర్ర పౌడరు. జీలకర్రనా? జీలకర్ర ఎంత, ఎన్ని కేజెస్ అది? కేజీస్ కాదు, ఇది 200 గ్రాములు. 200 గ్రామ్సా? 200 గ్రామ్స్. ఇది 100 గ్రామ్స్. ఓకే, ఇది తక్కువ వేయాలి, ఎందుకంటే చేదవుతుంది పచ్చడి. ఇదేమో 50 గ్రాములు. 50 అంటే 500 గ్రామ్స్. 500 గ్రామ్స్ అంటే అర్ధ కిలో. హాఫ్ కేజీ. ఓకే, 1 కేజీ వేసావా సాల్ట్? సాల్ట్ 1 కేజీ. 1 కేజీ మొత్తం వేసావా? ఇది హాఫ్ కేజీ కారం. ఓకే, సరిపోకపోతే తర్వాత ఇంత కలుపుకోవచ్చు కారం. అంటే ఇది కలర్ కోసము, ఇంకా వేరే కలపచ్చు. ఆయిల్, ఎల్లిపాయలు. ఇది మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్, ఇంకా అల్లం వెల్లి తాలింపు కోసం అన్ని గింజలు. సో ఫైనల్గా ప్రిపరేషన్కి అయితే వచ్చేసినాము. ఇంకా అన్ని పౌడర్స్ అన్నీ ఒక పెద్ద టబ్ లాంటి గిన్నెలో అయితే మిక్స్ చేసేసుకుంది మా మమ్మీ. సో ప్రతి ఒక్కరు ఇట్లానే చేసుకుంటారనమాట. సో మా స్టైల్లో నేను చూపిస్తున్నా. ఫస్ట్ మెంతి పౌడర్, తర్వాత జీరా పౌడర్ వేసుకుంది, తర్వాత ఆవాలు. ఇవన్నీ చాలామంది ఇవే వేసుకుంటారు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు. బట్ మేము పెట్టే రెసిపీ అంటే మామిడికాయ పచ్చడి ఏంటి అంటే అల్లంతో వేసేదనమాట. మమ్మీ ఎప్పుడు ఇదే స్టైల్లో పెట్టేస్తుంది. సో ఇదే ఫాలో అయిపోతాం మేము. సో నేను చూపించిన 3 పౌడర్లు అయితే ఫస్ట్ కలిపేసుకుంది మమ్మీ. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు అనేసి యాడ్ చేసుకుంది అనమాట. సో ఫస్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకనంటే మమ్మీ దాన్ని ఆల్రెడీ హీట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంది అనమాట. అన్నీ హోమ్ మేడే, బయట నుంచి తీసుకొని వచ్చి ప్యాకెట్స్ తీసుకొని వచ్చింది ఏం లేదు. ప్యాకెట్స్ నుంచి తీసుకొని వచ్చింది అని అంటే ఓన్లీ 3 మ్యాంగో కారం. అది ఎందుకనంటే కలర్ వస్తుంది అని చెప్పేసి. ఊర్లలో అయితే ఏమంటారు దాన్ని, మిరపకాయలు తీసి తొడమలు తీసి పట్టించుకుంటారు అనమాట. సో మనకి హైదరాబాద్లో కొంచెం కష్టం కాబట్టి ఇంకా మా మమ్మీ ఎప్పుడు 3 మ్యాంగో యూజ్ చేస్తుంది అనమాట. సో కలర్ కోసం అయితే చాలామంది 3 మ్యాంగో, కొంచెము ఎక్కువ క్వాంటిటీలో ఉన్న వాళ్ళు ఇంకొంచెం నార్మల్ కారం కూడా యూజ్ చేస్తారనమాట. సో మా మమ్మీ నార్మల్గా మేము 50 చిన్న కాయలు అనమాట అవి. సో 50 కాబట్టి మా మమ్మీ అన్నీ హాఫ్ కేజీ, 1 కేజీ అట్లా యూజ్ చేసిందనమాట. సో సాల్ట్ అయితే ఫస్ట్ కొంచెం కలిపి పెట్టుకుంది, ఎందుకనంటే మళ్ళీ ఒకవేళ ఎక్కువ అయినా కూడా మనం ఏం చేయలేము కాబట్టి. సో ఫస్ట్ కొంచెం కలిపి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ మిక్స్ చేసేటప్పుడు కొంచెం కలుపుతుంది అనమాట. బట్ ఓవరాల్గా మా మమ్మీ 750 to 80 గ్రామ్స్ వరకు సాల్ట్ యూజ్ చేసింది. 1 కేజీ అని చెప్పింది, కానీ మొత్తం 1 కేజీ యూజ్ చేయలేము. ఎందుకనంటే కాయలు మా మమ్మీ ఎక్కువ తీసుకుంది, బట్ సైజులో చిన్నగా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం క్వాంటిటీ తక్కువ అయింది. ఎందుకనంటే మేము యాక్చువల్గా తక్కువ పెట్టాలని అనుకున్నాము. మమ్మీకి అసలు హెల్త్ బాగుండట్లేదు, పెట్టొద్దు అనుకున్నాం. బట్ ఒక ఇయర్ పెట్టకపోతే ఇంకా మళ్ళీ అది ఏదో ఇట్లా ఉంటుంది అనమాట, పడగొట్టద్దు అంటారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి 10-20 కాయనో అన్న పెడుతుందనమాట. లాస్ట్ 3 years నుంచి మమ్మీకి హెల్త్ బాగుండట్లేదని. సో ఇంకా ఇయర్ కూడా వద్దు అంటే ఇంకొంచెం నేను కొంచెం హెల్ప్ చేసిన, ఎందుకంటే అందరూ చేయి పెడితే పచ్చడి పాడైపోతుంది అనమాట. సో మమ్మీ స్పూన్ తోటి కలుపు అని అంటే చేతితోటే కలిపింది, ఎక్కడ మండుతుందో అని చెప్పేసి నాకైతే భయం వేసింది. బట్ అంతా కలిపేసినాక కోకోనట్ ఆయిల్ అయితే హ్యాండ్కి పెట్టుకుంది. సో అంత ఏం మండలేదు, బట్ కొంచెం అయితే మంట ఉంటుంది. మీరైతే స్పూన్ తోటే కలపండి, అంటే మమ్మీకి ఇట్లా కలపడం అంత కన్వీనియంట్ ఉండదు అని చెప్పేసి చేతితోటే కలిపింది. సో మనం ఇట్లా ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కాయలు కూడా వేసేసినాకనే కలుపుకోవచ్చు. బట్ మా మమ్మీ అయితే ఇట్లా ఆయిల్ వేసుకుంది అనమాట. ఇంకా కొంచెం మేము చూసినారు కదా, సో ఆయిల్ నార్మల్ ఆయిల్ యూజ్ చేసిన, సన్ఫ్లవర్ ఆయిల్. బట్ పచ్చడి పెట్టడానికి మమ్మీ పల్లి నూనె వాడుతుంది అనమాట. మేము ఇంట్లో తినడానికి అయితే పల్లి నూనె యూజ్ చేయము. సో పచ్చడికాయ మొత్తం మమ్మీ మార్కెట్లోనే పట్టించుకొని వచ్చింది, అంటే మాకు కత్తి లేదు ఇంట్లో. సో మార్కెట్లోనే కాయలు తీసుకొని అక్కడనే కొట్టించుకొని తీసుకొని వచ్చింది, నేను వెళ్ళలేదు. సో వచ్చిన తర్వాత ఇవి గాలికి ఆరబెట్టింది అనమాట మమ్మీ మంచిగా.
అది ఆరిన తర్వాత కలిపినాం. ఇంకా ఈ డైరెక్ట్గా తీసి వేయొచ్చు, బట్ అందులో ఏమైనా డస్ట్ ఉంటుందేమో, చెత్త ఉంటుందేమో అని. సో పచ్చడి పెట్టేటప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే లక్ష్మీదేవి లాగా ట్రీట్ చేస్తారు. తొక్కుడు ఉండొద్దు, డస్ట్ ఉండొద్దు. సో పచ్చడి పెట్టేటప్పుడు కూడా ఇక్కడ కింద పెడితే కింద కాళ్ళ తొక్కిడి తగలొద్దు, చీపిడి తగలొద్దు అనేసి అంటారు. సో ఇదంతా చాలా కేర్ తీసుకొని పెట్టాలన్నమాట. ఇంకా మా మమ్మీ ఫైనల్గా అన్నీ ఒకటేసారి ఇట్లా మిక్స్ చేసేసింది అనమాట మసాలాలో. సో నాకైతే భయం వేసింది, ఎక్కువ మసాలా అయిపోతుందేమో, ఆరెల్స్ సాల్ట్ అయితే కొంచెం వేసుకుంది కానీ మసాలా ఎక్కువ అయిపోతుందేమో అనేసి నాకు అనిపించింది. కాయ కొంచెం తక్కువ ఉంది అని చెప్పేసి మామిడికాయ. బట్ ఫైనల్గానైతే మస్తు సెట్ అయిపోయింది పచ్చడి. మా మమ్మీ ఎవ్రీ ఇయర్ పెట్టే టేస్టే వచ్చింది. మస్తు అంటే మస్తు అనిపించింది నాకు. సో మా మమ్మీ అయితే ఎప్పుడు ఇంతే, చేతికి ఇట్లా మండుతుంది అది ఇది అని చెప్పేసి ఏం ఆలోచించదు. సో మేము ఫస్టే వేసేటప్పుడు మా మమ్మీ నాకు పసుపు తీసుకొని రమ్మన్నది, నేను తీసుకురాలేదు, మర్చిపోయినా. సో ఫైనల్గా తర్వాత పచ్చడి మొత్తం కలిపినాక మేము వేసుకున్నాము. సో కొంతమంది పసుపు ఆప్షనల్ పెట్టుకుంటారంట, వేసుకోరంట, అది తెలియదు నాకు. కొంతమంది అంటారనమాట మేము వేయము పసుపు అని చెప్పేసి. సో కొంతమంది వేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. పసుపు అయితే కంపల్సరీ వేసుకుంటాం. సో మేము కూడా ఎక్కువ క్వాంటిటీలో వేయలేదు. సో ఫస్ట్ మమ్మీ తాలింపు పెట్టేసింది. ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర అల్లం పేస్ట్ వేసింది అనమాట. ఇంకా అందులో మేము ఇంగువ వేసుకుంటున్నాము. ఇంగువ ఎందుకు అని అంటే మంచిది తెలుసు కదా. సో ఆల్రెడీ వేసేదాన్ని మసాలాలు కాబట్టి గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడున్న ఫుడ్కి నిజంగా ఎక్కువ మసాలా ఎక్కువ ఇట్లాంటివి తినలేకపోతున్నాం. సో అందుకనే గ్యాస్ అనేది ఎక్కువ కాకుండా హెల్త్కి స్టమక్గా మంచిగా ఉంటుంది అని చెప్పేసి 2 బాటిల్స్ అయితే మేము ఇంగువ వాడినాము. 10 గ్రామ్స్ యూజ్ చేసినాం. టోటల్గా 20 గ్రామ్స్. ఇంకెక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇంగువ వల్ల టేస్ట్ అయితే ఏం చేంజ్ కాదు. సో అంతా కలిపేసిన తర్వాత ఇంకా ఆ పేస్ట్ చల్లబడిన తర్వాత, అంటే వేడిగా వేయొద్దు అనమాట. ఆ పేస్ట్ అంతా చల్లబడిన తర్వాత ఇంకా మసాలా కలిపి పెట్టిన పచ్చడి ఉంటుంది కదా, ఆ కాయలలో డైరెక్ట్ నేను వేసేసిన అనమాట. అందుకనంటే ఇంకా మమ్మీ ఆల్రెడీ కూర్చొని కలుపుతుంది. సో ముట్టుకోవద్దు, రెండు చేతులు పట్టొద్దు అని చెప్పేసి మమ్మీ చెప్పింది అనమాట. ఇంకా సరే లాస్ట్లో ఇది వేయడంలో ఏముంది అని చెప్పేసి నేను హెల్ప్ చేసిన. ఎందుకనంటే ఒక్కతే వేసుకోవడం చాలా కష్టం కదా. ఆల్రెడీ మమ్మీకి ఇంకా హెల్త్ బాగాలేదు. నేను ఎవ్రీ ఇయర్ పెట్టేటప్పుడు అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తాను, కానీ ఎక్కువ చెయ్యి పెట్టాను. ఎప్పుడు మమ్మీ చెప్తుంది ఒక్క చెయ్యే పడాలి, పాడైపోతుంది పచ్చడి అని చెప్పేసి. మా ఇంట్లో అయితే పచ్చడి జాడీలు అట్లా ఏం లేవు. అయితే ఏదైతే మా మమ్మీ తాలింపుకి డీక్ష పెట్టిందో దాంట్లోనే 3 days పెట్టి తర్వాత నార్మల్గా ఏమంటారు ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, అందులో అయితే చేంజ్ చేసేసింది. సో చాలామంది పచ్చడి జాడీలో అట్లా పెట్టుకుంటారు. అంటే తీసుకొద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు. ఇంకా మమ్మీయే ఆల్రెడీ పచ్చడి కాయ తీసుకురావడానికి వెళ్ళింది. మమ్మీతో నేను వెళ్ళుంటే తీసుకొని వద్దాము అనేసి అనుకున్నా. బట్ ఎక్కడైనా అనిపిస్తే చూద్దాంలే అన్నట్టుంది. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో కొంటే కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది నాకు తెలిసినంతవరకు. చూడాలి మరి అనుకుంటున్నాను నేనైతే, కానీ బయటికి వెళ్ళడమే బద్ధకం. ఇంకా ఈ సమ్మర్ ఎండకి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అని అంటే చాలా వేడిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎటు వెళ్ళడమే లేదు. సో లాస్ట్ 20 days నుంచి అయితే చాలా హీట్ ఎక్కువ ఉంది కదా. సో అస్సలకి బయటికి వెళ్ళలేదు. ఇంకా మమ్మీకి చెప్తూనే ఉన్నా కింద పడుతుంది అని చెప్పేసి. ఇంకా నీట్గానే ఉంది కదా ఏం కాదని చెప్పి మమ్మీ తీస్తుంది, బట్ నాకు నచ్చదు. సో ఇట్లా దీనికైతే ఇట్లా మమ్మీ మంచి ఇట్లా నీట్గా టవల్తో అయితే పెట్టేసి, అంటే ఎవరు ముట్టుకొని క్లాత్ ఉంటుంది కదా ఎవరు యూజ్ చేయని, అలాంటివి మమ్మీ అప్పుడప్పుడు వంటకి పెట్టుకుంటుంది అనమాట. ఇవి స్పెషల్లీగా వంటకి యూజ్ చేసే టవల్స్. సో అంటే బిర్యానీ చేసినప్పుడు, దమ్ బిర్యానీ చేసినప్పుడు మమ్మీ పిండి యూజ్ చేయదు. సో ఈ క్లాత్ యూజ్ చేస్తుంది అనమాట. సో అట్లనే ఇంకా మేమైతే ఇట్లా చేసేసుకున్నాము. తర్వాత ఆ గిన్నెలో లాస్ట్గా ఫైనల్గా పచ్చడంతా కలిపినాక ఆ గిన్నెలో మనం కంపల్సరీ కలుపుకొని తినాల్సిందే. సో ఫస్ట్ డే ఆల్రెడీ మేము తినేసినాము. సో కలిపిన తర్వాత ఆ హడావడిలో ఆ టెన్షన్లో నేను వీడియో క్లిప్ తీయడం అయితే మర్చిపోయినా. తర్వాత ఇది 3rd day అనమాట. మళ్ళీ 3 days అయిన తర్వాత మమ్మీ పచ్చడి అయితే తీసి కలిపేస్తుంది.
సో థర్డ్ డే తీసినాక కూడా అదే టేస్ట్ ఉంది, వేరే లెవెల్ అసలు పచ్చడి డైట్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే అల్సర్ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అస్సలు తినొద్దు. ఎందుకు అని అంటే సీరియస్గా స్టమక్ అలర్జీస్ వచ్చేసాయి అనమాట. నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ తినను. అంటే ఎప్పుడో ఒకసారి బాగా ఎక్కువ తినేసినందుకు నాకు కొంచెం ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి నేను తక్కువ చేసేసిన. బట్ టేస్ట్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.